అందరికీ నమస్కారం అండి. మిత్రులారా, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసినంత మాత్రాన నాకేం వచ్చేది లేదు, పోయేది లేదండి. ఈ వీడియో చూసి కొంతైనా వెండి బంగారం మార్కెట్ పైన అవగాహన కొంతమందికైనా వస్తుందని నా ఆలోచన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే వెండి మీద బాగా వీడియోలు అయితే చూసాము. చాలా వీడియోలు అయితే ఆకాశాన్ని అంటిన వెండి ఇంకా కిందకి దిగదని చెప్పేవాళ్ళు. కొంతమంది అయితే దీపావళి తర్వాత 1.4 లక్ష బంగారు, వెండి అయితే కేజీ 2 లక్షల పైనే అవుద్దని చెప్పారండి. ఈ వెండిని సోలార్ సిస్టమ్కి వాడుతున్నారు, తర్వాత బ్యాటరీ బండ్లకి వాడుతున్నారని చెప్పారు చాలా వీడియోలో అయితే. ఇంకా డిమాండ్ అయిపోద్ది, వెండి దొరకదు, ఇప్పుడే కొనేసుకోండి అని వీడియోలో చెప్పినంత మాత్రాన పాపం చాలామంది ప్రజలైతే కొన్నారండి. ఒక్కొక్కరు వాళ్ళ స్థాయికి తగ్గట్టు కేజీ కొనేవాళ్ళు, 2 కేజీలు కొనేవాళ్ళు, అర కేజీ కొనేవాళ్ళు, 100 గ్రాములు కొనేవాళ్ళు కూడా కొన్నారు. వీళ్ళైతే కొనింది 2 లక్షలు పెట్టి కొన్నారు, కొంతమంది 1,95,000లో కొన్నారండి. ఇప్పుడు మార్కెట్లో చూస్తే 1,60,000కే వచ్చేసింది ఈరోజు రేట్ అయితే. ఇంకా కూడా తగ్గే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. రేపు ఎంత తగ్గుద్దో తెలియదు. ఇప్పుడు ఆదాయం వస్తుందని వెండి కొన్నారు చాలామంది అయితే. పాపం ఆదాయం సంగతి దేవుడు ఎరుగు, లాసే వచ్చేసింది. కొంతమంది అయితే 1,95,000కి బుక్ చేస్తున్నారండి వెండి, ఇంకా రాలేదు వాళ్ళకి బుకింగ్ ఆర్డర్ అయితే. దీపావళి తర్వాత వస్తుందని చెప్పారు. వాళ్ళ చేతికి వెండి రాకముందే 35,000 లాసు కేజీ పైన. ఇప్పుడు ఎంత బాధగా ఉంటుందో చూడండి. ఈ వెండి చేసిన నష్టం అయితే చిన్న నష్టం కాదండి జనాలకి. జనాలు ఎట్లాగైతే ఎగబడి కొన్నారో అట్లాగే ఇప్పుడు నష్టం కూడా అట్లాగే వచ్చిందండి. నేను ఇంతకుముందే చెప్పానండి, వీడియో కూడా చేశాను. వెండికి అంత డిమాండ్ ఉండదు మార్కెట్లో. అమ్మాలనుకున్నప్పుడు కానీ వెండి రేటు తగ్గితే అమ్ముకోవడం చాలా కష్టం అని వీడియో కూడా చేసి పెట్టాను. ఎందువల్ల అంటే ఈ వెండికి గ్రాము మీద రోజుకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిందంటే, 2 రోజులు కానీ వెండి తగ్గింది అనుకోండి మార్కెట్లో, కొనేవాళ్ళు అస్సలు కొనరండి మార్కెట్లో వెండిని. ఎందుకంటే ఇంకా తగ్గిపోద్ది, కొని పెట్టుకుంటే లాస్ అయిపోతారని. బంగారు పరిస్థితి కూడా అట్లాగే ఉంటుందండి. డౌన్ అయ్యేటప్పుడు ఎవరు కొనరు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిస్థితులు అయితే బంగారం కూడా డౌన్ అయ్యిందండి రేటు. అమ్మదామన్నా తీసుకోవట్లేదు, కొందామన్నా ఇవ్వట్లేదండి. కనీసం గ్రాము 2 గ్రాములు కూడా అమ్మట్లేదు మార్కెట్లో అయితే, తీసుకుందామంటే అవసరానికి కూడా. ఈ మార్కెట్ వెండి బంగారు మార్కెట్లు ఎలా ఉంటాయంటే, డౌన్ అయితే మార్కెట్ ఉండదండి, పెరిగినా కొంత మార్కెట్ ఉంటుందేమో. స్టడీగా ఉంటే మార్కెట్ మాత్రం జరగద్దండి. బాగా రేటు అటు ఇటుగా ఒక 1000 రూపాయలు అటు ఇటు జరుగుతూ ఉంటే జరగద్ది మార్కెట్ అయితే. చూడాలి, వెయిట్ చేయండి ఓపిక్గా. పెరగద్దు అంటున్నారు వెండి రేట్ అయితే. పెరిగితే అమ్ముకోవడమే, లేదంటే వస్తువులు ఏదైనా అవసరానికి వస్తువులు చేయించుకోవడం అండి, మన ఇంట్లో వాడుకోవడానికి. అలాంటి ఈ కేజీ బార్లు ఇచ్చేసి వస్తువులు తీసుకోవడమే. ఇంకొద్ది రోజుల తర్వాత, ఒక నెల తర్వాత అదే జరగబోద్ది మార్కెట్లో మొత్తం. ఈ కేజీ బార్లు అయితే ఏం చేసుకోలేరు కాబట్టి అవి ఇచ్చేసి వస్తువులన్నా తీసుకుందామని ఆడవాళ్ళు ప్రయత్నిస్తారు నాకు తెలిసి.